ఆయన అంటాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? లేదు ప్రభువా. రాళ్లతో రకంగా కొడతా ఉన్నారు, ఎవరు నేను శిక్షించలేదంటే చచ్చిపోయేటట్టున్నాను ప్రభువా అన్నాడు. రాళ్ళు తీసుకొని వచ్చారు, ఈమె పరిగెత్తుకు వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడ్డది. ప్రజలందరూ రాళ్ళు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వేమైనా చెబుతావు పోతక్కడ ఆఖరి ప్రసంగం ఏమో నీ కోసం అన్నాడు. నేను ఆఖరి ప్రసంగం ఏం చేస్తాను కానీ ఒక మాట చెబుతాను. యాకోబుగా మన నా సూర్య సందులో నువ్వే కదరా అని యాకోబు గురించి రాశాడు. యాకోబు కూడా రాయి ఆడపడేసి వెళ్ళిపోయాడు. అరే మత్తయ్య నువ్వేడున్నావురా, దొత్తపొత్తుకొని తిరుగుతున్నావు కదని ఆడి గురించి రాశాడు. మా అత్తయ్య గురించి, యాకోబు గురించి, అక్కడ ఉన్న వాళ్ళందరి గురించి రాసుకొస్తే, ఓరి నాయనో నాది సీక్రెట్ గా ఉంది, నేను సీక్రెట్ సిన్నర్ని, ఈయన అంత బహిర్గా ఈయన బయటికి తీసుకొస్తున్నాడు కాబట్టి ఇక అన్ని అందరూ రాళ్ళు పడేసేయారు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి పంపబడ్డాడు, వచ్చెను, ప్రత్యక్ష